హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు ఏంటంటే వార్త ఏంటంటే ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును పెంపు హైకోర్టు గుడ్ న్యూస్ చెప్పింది. ఆ వివరాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక వివరాలకు వెళ్ళినట్టయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉంటారు. అనేక రకాల శాఖలలో ఎంతోమంది ఉద్యోగులు తమ విధులను నిర్వహిస్తూ ఉంటారు. అయితే ప్రభుత్వ ఉద్యోగుల్లో కూడా అనేక రకాలుగా ఉంటారండి. ఈ క్రమంలో ఉద్యోగులకు సంబంధించి ప్రభుత్వాలు, హైకోర్టులు కీలక విషయాలను ప్రస్తావిస్తూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో ఉద్యోగులకు అసంతృప్తి ఉండగా మరికొన్ని విషయాల్లో మాత్రం శుభవార్తలే ఉంటాయి. తాజాగా ఏపీలో ఓ శాఖలో పనిచేస్తూ ఉన్న ఉద్యోగులకు ఓ శుభవార్త వచ్చిందని చెప్పాలి. వారి పదవి విరమణ వయసును మరో 2 ఏళ్లకు పెంచుతూ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మరి ఆ పూర్తి వివరాలంటే ఇప్పుడు చూద్దాము. ఆంధ్రప్రదేశ్లోని ప్రాథమిక వ్యవసాయ సహకారక సంఘాలు దీంట్లో పనిచేసే ఉద్యోగులకు హైకోర్టు గుడ్ న్యూస్ చెప్పింది. ఇక పిఏసిఎస్లో పనిచేసే ఉద్యోగుల పరిధి విరమణను ఈ గడువును అయితే 2 ఏళ్ళు పెంచుతూ ఆదేశాలు జారీ చేసింది. మొత్తంగా ఆ ఉద్యోగులు 62 ఏళ్ల వరకు సర్వీస్లో కొనసాగవచ్చు అని కోర్టు జరిపింది. ఒకవేళ పిఎస్సిఎస్ ఉద్యోగులు ఎవరైనా 60 ఏళ్ల తర్వాత పదవి విరమణ చేసి ఉంటే వారి విషయంలోని కీలక అంశాలను ఈ విధంగా ప్రస్తావించింది. ఎలా అంటే ఈ విధంగా 60 ఏళ్ళకే పదవి విరమణ చేసేవారు 62 ఏళ్ళు పూర్తి కాకుండా తిరిగి వారిని మళ్ళీ పునర్నిర్మించాలి, అంటే తిరిగి నియామకం చేపట్టాలని కోర్టు ఆదేశాలు ఇచ్చింది. అంతేకాదు వారి జీతానికి సంబంధించిన బకాయిలను వెంటనే చెల్లించాల్సిన అవసరం ఉందని చెప్పి వెంటనే చెల్లించండి అని చెప్పేసి ఆదేశాలు జారీ చేసింది. ఇదే సమయంలో హైకోర్టు కీలక అంశాలను కూడా ప్రస్తావించింది. తాము ఇస్తున్న ఉత్తర్వులు 60 ఏళ్ళు పూర్తి కావడానికి ముందు పిటిషన్లు దాఖలు చేసిన వారికి మాత్రమే వర్తిస్తుందని స్పష్టం చేసింది. ఏపీ సర్కారు ఉద్యోగుల పదవి విరమణ వయసును 60 నుంచి 62 ఏళ్లకు పెంచిన సంగతి తెలిసిందే. అయితే ఈ నిర్ణయాన్ని తమకు కూడా వర్తింపజేయాలని ప్రైమరీ అగ్రికల్చర్ కోఆపరేటివ్ సంఘాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు హైకోర్టును అయితే ఆశ్రయించగా హైకోర్టు ఈ విధంగా వారికి సంబంధించిన న్యాయం అయితే చేసింది. వారి పిటిషన్ను హైకోర్టు స్వీకరించి వారి వాదనలు విన్నది. అలాగే ప్రభుత్వం పదవి విరమణ వయసును పెంచుతూ చట్టం పిటిషన్లను కూడా వర్తిస్తుందని చెప్పేసి వారి తరపున న్యాయవాదులు హైకోర్టులో వాదనలు వినిపించారు. సో ఇదే సమయంలో పదవి విరమణ వయసును పెంచే విషయంలో ప్రభుత్వం పర్మిషన్ తప్పనిసరి అని ప్రభుత్వం తరపున లాయర్ వాదించారు. ఇరువైపుల వాదనలు విన్న హైకోర్టు న్యాయమూర్తి డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పు పిటిషనర్కు వర్తించదని తెలిపారు. ఇక పిఏసిసిఎస్ ఉద్యోగులు 62 ఏళ్ల వయసు నిండే వరకు కూడా సర్వీస్ కొనసాగించవచ్చు అని ఆదేశాలు జారీ చేసింది. తాజాగా కోర్టు ఇచ్చిన ఆదేశాలపై ఉద్యోగులు చాలా సంతోషం వ్యక్తం చేశారండి.